అధికారంలో ఉంటే సచివాలయానికి రారు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి కూడా రారా? ఇది బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై పలు చర్చలు సాగాయి, పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తొలి సెషన్కు కేసీఆర్ తుంటి ఆపరేషన్ కారణంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. తాజాగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ శనివారం నాడు కూడా ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అసలు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. తన కొడుకు కూర్చుంటాడని ఆశపడిన తెలంగాణ సీఎం సీట్లో తాను కూర్చున్నది తట్టుకోలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న ఆయన మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. నడిపించాల్సిన నాయకుడు ఇలా చేయటం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకులను కూడా ఇంతవరకు ప్రకటించలేదు. ఒకవైపు ఈ నెల 13 నల్లగొండలో కృష్ణా జలాల అంశంపై బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇది ప్రజలకు ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఎంతో గొప్పగా కట్టానని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అందులో భాగమైన మేడిగడ్డ దొంగతనంపై వరుసగా విచారణలకు ఆదేశిస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇదొకటే కాదు, రెరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టుతో గత ప్రభుత్వంలో ముఖ్యంగా మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి వ్యవహారాలు కూడా భారీ ఎత్తున బయటకు వస్తున్నాయి. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.